హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయోమయం అమ్మాయి. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి భక్తులకు గుడ్ న్యూస్. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపొందుకున్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రం వరకు ఎంఎంటీఎస్ ట్రైన్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఎంఎంటీఎస్ సేవలకు సంబంధించి రైల్వే అధికారులు ప్రణాళికను రూపొందించారు. దశాబ్దాల నుంచి ఆగుతూ సాగుతున్న యాదాద్రికి ఎంఎంటీఎస్ రైల్ సేవలకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. యాదగిరిగుట్టకు ఎంఎంటీఎస్ రైల్ రాబోతుందని చాలా రోజులుగా చెప్తున్నారు. కానీ ఆశించిన స్థాయిలో అడుగులు అయితే పడలేదు. కానీ తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయని ప్రకటించడంతో మళ్లీ అందరికీ ఆశలు చిగురుస్తున్నాయి. హైదరాబాద్ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాదాద్రికి రోజు 50,000కు పైనే మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయితే హైదరాబాద్ నుంచి లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి వచ్చే వారికి ఎంఎంటీఎస్ ట్రైన్ ఎంతో సౌకర్యంగా ఉంటుంది. హైదరాబాద్ నుండి బై రోడ్ బస్సులో యాదగిరిగుట్టకి వెళ్లే భక్తులకు 2 గంటల వరకు సమయం పడుతుంది. అదే ఈ ఎంఎంటీఎస్ ట్రైన్ అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్ నుంచి కేవలం 45 నిమిషాల్లోనే యాదగిరిగుట్టకు చేరుకోవచ్చు. ఒక్కరికి కేవలం 20 రూపాయలు మాత్రమే చెల్లించి. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద గట్కేసర్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ విస్తరణ పనులు జూన్లో ప్రాథమిక పనులు ప్రారంభం అవుతాయని, ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం 464 కోట్ల నుంచి 650 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఎంఎంటీఎస్ విస్తరణలో భాగంగా గట్కేసర్ యాదాద్రి మధ్య 33 కిలోమీటర్ల మేర 3వ రైల్వే లైన్ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు సెంట్రల్ రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ ఇటీవల ప్రకటించారు. తాజాగా కిషన్ రెడ్డి కూడా ఈ ప్రాజెక్టు గురించి ప్రకటించడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎంఎంటీఎస్ 3వ దశ పొడిగింపుతో స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులకు డబ్బు మరియు సమయం ఆదా అవ్వనుంది. అయితే మొదట్లో సికింద్రాబాద్ నుంచి భువనగిరి వరకు ఎంఎంటీఎస్ విస్తరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. క్రమంగా గట్కేసర్ నుంచి యాదాద్రి వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యంతో 2016లోనే 330 కోట్ల నిర్మాణ వ్యయంతో అప్పట్లో ఎంఎంటీఎస్ ప్రతిపాదనలు రూపొందించారు. ఇందులో 220 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, మిగిలిన నిధులు కేంద్రం భరించాలని రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కేటాయించడంలో జాప్యం నెలకొనడంతో ఆ ప్రక్రియకు ఇన్ని రోజులు అంతరాయం ఏర్పడింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.